నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. ఏపీలో భీమ్లా నాయక్ మూవీపై విధించిన పొలిటికల్ ఆంక్షలు వేడి రాజేస్తున్నాయి. ఒకవైపు నుంచి సినిమా హిట్ అంటూ టాక్ రావడం, మరోవైపు రాజకీయ వేడికి ఏమాత్రం తగ్గకుండా మంత్రుల స్థాయిలో కూడా విమర్శల పరంపర కొనసాగడం ఆకట్టుకుంటుంది. మంత్రి కొడాలి నాని బంగారాజు అఖండ సినిమాలు ఎంతో భీమ్లా నాయక్ కూడా అంతే అంటూ రూల్స్ ఎవరికైనా ఒకటేనని వ్యాఖ్యానించడం కొసమెరుపు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు అమ్మాలని, ప్రజల్ని లూటీ చేసే పరిస్థితులను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని తెలిపారు. ఈ విషయంలో ఎవరిని ఉపేక్షించబోమంటూ అధికారులు సీఎంని ఆదేశించారని, అందుకే ఎక్కడ చూసినా కానీ కఠినమైనటువంటి ఆంక్షలు అమలు చేయాల్సిన పరిస్థితి ఉందని, రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు దారిలో పవన్ నడవడం సిగ్గుచేటంటూ పవన్ కళ్యాణ్పై విరుచుకుపడ్డారు. మరో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా భీమ్లా నాయక్ అట్టర్ ఫ్లాప్ అంటూ చెప్పడం పవన్ ఫ్యాన్స్కి కంటగింపుగా మారింది. ఒకవైపు నుంచి సినిమాకి సంబంధించినటువంటి పరంపర, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యవహారాలు రాజకీయాలకి దూరంగా ఉండాలని సూచిస్తూనే మరోవైపు నుంచి రాజకీయపరమైన విమర్శలు మంత్రుల స్థాయిలోనే చేయడం ఏపీలో కాకరేపుతోంది. ఈ అంశాలపైన ఇవాళ మార్నింగ్ డిబేట్ చూద్దాం. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎమ్మెల్సీ వైసీపీ నాయకులు గోవింద్ రెడ్డి గారు, అలానే బీజేపీ నాయకులు షేక్ బాజీ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు శివరాం ప్రసాద్ గారు, జనసేన పార్టీ నాయకులు శాంతిప్రసాద్ గారు లైవ్లో ఉన్నారు. ముందుగా శాంతిప్రసాద్ గారితో మాట్లాడుతున్నాం. శాంతిప్రసాద్ గారు, రాజకీయాల కంటే కూడా సినిమా రాజకీయాలు ఏపీలో ఎక్కువైపోయాయి అనుకోవాలి. సినిమా రిలీజ్ అయ్యి ఆల్రెడీ దాదాపు 4 రోజులు అవుతుంది. కలెక్షన్స్కి సంబంధించి కూడా రకరకాల ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి. సినిమా పైన మంత్రులు ఈ స్థాయిలో వ్యాఖ్యానించడం, ఇంకా రాజకీయంగా ఒక టార్గెట్ నడుస్తోంది పవన్ కళ్యాణ్ పైన అని భావించవచ్చా? కేశవ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు చూస్తున్న వీక్షకు శుభోదయం. ఒక విషయం మనం చాలా స్పష్టత ఉండాలి. ఇప్పుడు జగన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వారికి ఆదాయ మార్గాలు అంటే కుటుంబ పరంగా ఉండే ఆదాయ మార్గాలు ఉంటాయి. అవి వారి వ్యక్తిగత విషయం. చంద్రబాబు నాయుడు గారికి వ్యాపారాలు ఉన్నాయి, జగన్ రెడ్డి గారికి వ్యాపారాలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది ఏకైక వ్యాపకం సినిమా ద్వారానే అతని ఆదాయం. కాబట్టి సినిమాలో వచ్చే ఆదాయం మీద అతను ఆధారపడి ఉంటాడు. ఇది ప్రాథమికంగా మనం గుర్తించాలి. వ్యక్తుల యొక్క వ్యాపారము, వారి యొక్క లాభాలు నష్టాలు, అదే పద్ధతిలో పవన్ కళ్యాణ్ గారి సినిమా హిట్టా పట్టా ఇది కూడా ఆ కోణం నుంచే మనం చూసుకుంటూ వెళ్ళాలి. అయితే ఇక్కడ ఈ వ్యక్తులు రాజకీయాల్లో కూడా ఉన్నారు కాబట్టి కొంత దానికి తాలింపు జోడించినట్టుగా అవుతుంది, మసాలాలు వేసినట్టుగా ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు డిస్కషన్ అదుపు తప్పుతాయి. అందులో కక్ష గట్టిన వ్యక్తులు, ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ ఉన్న వ్యక్తులు, పాలన అంటే ఏంటో తెలియకుండా చేతగాని వ్యక్తులు అధికారంలో ఉంటే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది నేడు మనం రాజకీయ ఎవరికలో చూస్తున్నాము, రాష్ట్ర ప్రభుత్వ పాలనా తీరులో మనం చూస్తున్నాము. వారికి ప్రాధాన్యతలు ఏంటో తెలియకుండా వారి పాలనా తీరు చూస్తున్నాం. ఇప్పుడే నేను చెప్పలేదు, మీరు మీ గణంతోనే చెప్పారు, మంత్రి కొడాలి నాని గారు చెప్పారని. సీఎంఏ స్వయంగా అధికారులకు ఆదేశించారు అని. ఇది ఒక్కటి చాలు. అట్లాగే మొన్న పేర్ని నాని గారు తెలిసి మాట్లాడాడో తెలియక మాట్లాడాడో లేదా బుద్ధిపూర్వకంగా మాట్లాడాడో తెలియదు కానీ, బాలకృష్ణ గారు వస్తారంటే వద్దన్నారు, ఆయనకి ఏం కావాలో చూడమన్నారు, ఆయనకి ఏం కావాలో చేయమన్నారు అని చెప్పాడు. మరి చిరంజీవి గారిని ఎందుకు రమ్మన్నారు అంటే ఒక కుటుంబం మీద లేదా ఒక వర్గం మీదో ఆయన కక్ష అనేది బాగా పెంచుకున్నాడు అనేది ఇప్పుడు ముంచేది కంకడానికి అర్థం ఎందుకు అన్నట్టుగా కనపడుతుంది. ఇక అది అట్లా వదిలేస్తే సినిమా అట్టర్ ఫ్లాప్ అట కొబ్బరి చెప్పిన మంత్రి చెప్తున్నారు. మంచిదే, మరి ఇంకెందుకు మీకు ఏడుపు? మీకు ఎందుకంటే ఏడుపు? సినిమా అట్టర్ ఫ్లాప్ అయితే నువ్వు సంబరాలు చేసుకోవాలి, నీ స్వీట్లు పంచుకోవాలి కదా. నీ రాజకీయ స్టేట్మెంట్లు ఎందుకు? నీ ఏడుపులోనే మాకు అర్థమవుతుంది ఆ సినిమా ఏ స్థాయి హిట్ అనేది. ఇప్పుడు సినిమా బంగారాజు అయినా ఒకటే, అఖండ అయినా ఒకటే, శ్యామ్ సింగ్ అయినా ఒకటే, పవన్ కళ్యాణ్ గారు భీమ్లా నాయక్ అయినా ఒకటే. సినిమా పరంగా సినిమాలో దమ్ముంటే ఆడతాయి, సినిమాలో దమ్ము లేకపోతే వెనక్కి వెళ్ళిపోతాయి. మొన్న వచ్చిన మోహన్ ఒక సినిమా చూశారు. ఇక్కడ ప్రేక్షకుల ఇష్టాలు బట్టే సినిమా యొక్క కలెక్షన్లు కానీ దాని హిట్టా పట్ట అనేది ఆధారపడదు తప్ప ప్రభుత్వాలు చేసే చర్యల వల్ల, దమనకాండ వల్ల, అణిచివేతల వల్ల సినిమా హిట్ పట్టడు. ఇంకొక విషయం చెప్తాను,
ప్రభుత్వం ఎంత అణిచివేత చేస్తే ఆ సినిమా అంత హిట్ అవుతుంది. మీకు గుర్తుందో లేదో, బహుశా మీరు అప్పుడు పుట్టుడరు, కిస్సా కుర్సీ అని ఒక సినిమా ఉంది, ఇందిరాగాంధీ గారి సమయంలో వచ్చింది, 70 ఆ సమయంలో. ఆ సినిమాని బ్యాన్ చేశారు. కానీ దశాబ్దాల పాటు ఆ సినిమా గురించి చర్చించుకున్నారు. కిస్సా కుర్సీ అంటే కుర్చీ కోసం రాజకీయ నాయకులు ఎటువంటి పనులు చేస్తారనేది ఆ చిత్రంలో కథాంశం. ఆ సినిమాని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాన్ చేసింది 70వ దశకాల్లో. అట్లాగే ఈ విషయానికి వస్తే అసలు ప్రభుత్వానికి క్లారిటీ ఉందా? ఆన్లైన్ టికెట్లు అన్నారు. మొట్టమొదటిగా ఆన్లైన్ టికెట్ల మీద పవన్ కళ్యాణ్ గలవెత్తి రిపబ్లిక్ సినిమాలో గలవెత్తిన తర్వాత క్లారిటీ ఇచ్చారు. డబ్బులు ఏ రోజు డబ్బులు ఆ రోజు వితిన్ 24 hours ప్రొడ్యూసర్స్ ఖాతాలో చేస్తున్నారు. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అంశం లేవనెత్తాడో సినీ పరిశ్రమ తరఫున అది అక్కడితో క్లోజ్ అయిపోయింది. ఇక బ్లాక్ టికెట్లు, అధిక ధరల టికెట్లు, బెనిఫిట్ షోలు, ఈ 3 అంశాలు ఇప్పుడు ముందు తీసుకొచ్చారు. బెనిఫిట్ షోలు ఇవ్వమని ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పరు. ఇది చాలా విస్పష్టంగా గమనించండి. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా కొన్నిసార్లు చెప్పడం జరిగింది, బెనిఫిట్ షోలకు నేను వ్యతిరేకము. అది ఏ కారణంతో వేస్తున్నారో ఆ కారణానికి ఆ డబ్బులు వెళితే తప్ప ఇతరత్రగా వాడకానికి బెనిఫిట్ షోలకు నేను ప్రాథమికంగా సూత్రబద్ధంగా నేను వ్యతిరేకం అని చెప్పాడు. రెండోది అధిక ధరలకు టికెట్లు. అధిక ధరలకు టికెట్లు అమ్మమని ఏనాడు పవన్ కళ్యాణ్ ప్రతిపాదన చేయలేదు, ఏనాడు కోరలేదు. ఇండస్ట్రీ కోరింది. ఇండస్ట్రీలో కొంతమంది వ్యక్తులు కోరారు, ఇండస్ట్రీలో ఉన్న ఎగ్జిబిటర్లు కోరారు, ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లు కోరారు, ఇండస్ట్రీలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు కోరారు. ఎందుకంటే ఆ టికెట్ రేట్ అనేదే వాళ్ళ యొక్క సర్వైవల్ ఆధారపడి ఉంటుంది, వాళ్ళ పరిశ్రమ. సినిమా అనేది మనం 2 రంగాలుగా చూసుకోవచ్చు, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్. ప్రీ ప్రొడక్షన్ లో మొత్తం క్యాస్ట్, క్రూ మొత్తానికి డబ్బులన్నీ అందిపోతాయండి. అది అటుల దగ్గర నుంచి సాంకేతిక వర్గం వరకు ఎవరి డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి. డబ్బింగ్, ఎడిటింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత, సినిమా రిలీజ్ అయిన తర్వాత, సెన్సార్ కూడా అయిన తర్వాత, అక్కడ నుంచి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్ల యొక్క పాత్ర, అంటే సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి వచ్చే పాత్ర. ఇప్పుడు జగన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసింది, ఊరు మంగళం మీద పడ్డట్టుగా పవన్ కళ్యాణ్ గారి మీద మీకు వ్యతిరేకత ఉంటే ఆయన మీద చూపించుకోవాలని పోయి వెళ్ళి ఎగ్జిబిటర్ల మీద, డిస్ట్రిబ్యూటర్ల మీద పడ్డారు. మీరు పోయి మీ ప్రతాపంతో ఆడ మీద చూపిస్తున్నారు. అంటే 3 సంవత్సరాల పాటు కర్రసాలు వేసుకుని మూలను ముసలిదానికి కొట్టేట్టుగా తయారైన పరిస్థితి. ఇక బ్లాక్ టికెట్లు అంటారా, బ్లాక్ టికెట్లు, అసలు బ్లాక్ టికెట్ అంటే కాన్సెప్ట్ అనేది మీ మంత్రులకు తెలుసని నేను అడుగుతున్నా. సినిమా హాల్లో ఒక ధర నిర్ణయించిన తర్వాత ప్రభుత్వం వారు ఆ ధరకే అక్కడ టికెట్ తెగుతుంది, దాని మీద ముద్రించబడి ఉంటుంది. ఆ ధరకు తెగిన తర్వాత బయట టికెట్ ఎవరైనా అమ్ముకుంటే దాన్ని బ్లాక్ టికెట్ అంటారు. ఆ బ్లాక్ టికెటింగ్ నిరోధించలేకపోతే అది ఎవడి చేతకానితనం, ఇది నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ మంత్రులకి. లేదు, విజయవాడలో మాకు కొన్ని థియేటర్లు ఉండేవి, ఆ థియేటర్ల పేర్లు చెప్పడం అనవసరం, ఎందుకంటే ఆ థియేటర్ ఇప్పుడు నా స్నేహితులే తీసుకున్నాడు. అది చాలా ఫేమస్. అదేంటంటే యాజమాన్యమే ఒక 10 టికెట్ల ముందు ఇచ్చేసి తర్వాత మొత్తం బ్లాక్లో అమ్ముకునేవాడు. ఆ థియేటర్ యజమాని వచ్చి బ్లాక్లో అమ్మేవాడు బాల్కనీ టికెట్లు. ఆ సినిమా పేరు చెప్పడం భావ్యం కాదు నేను, ఎందుకంటే తన థియేటర్ సర్వైవల్ అవడానికి, తన లాభాలు రావడం కోసం తనే బ్లాక్లో అమ్మేవాడు. తర్వాత దాన్ని బ్యాన్ చేశారనుకోండి, అతను చాలాసార్లు కేసులు కూడా విధించారు. మరి మీరు ఇంత మటుకి ఒక్క కేసు ఎందుకు పెట్టలేదు బ్లాక్ టికెట్లు అమ్మినట్టుగా? తర్వాత మొన్న కొత్త వాదన వైసీపీ వాళ్ళు తీసుకొచ్చారు, పోలీసులు ఎందుకు పెట్టారు ఆర్మడ్ ఫోర్సులు అంటే థియేటర్లు పగలగొడుతున్నారట. నేను ఇక్కడ ఒకటి చెప్తాను కేశవ్ గారు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ఇప్పుడు నేనున్నాను, నేను నందమూరి బాలకృష్ణకి వీరాభిమాని, అతని సినిమా ఏదొచ్చినా కూడా నేను చూస్తా, నేను జనసేనలో ఉన్నప్పటికి కూడా. అట్లాగే పవన్ కళ్యాణ్ కూడాను అన్ని పార్టీల్లో కూడా అభిమానులు ఉన్నారు. అభిమానులందరూ ఓటేస్తే పవన్ కళ్యాణ్ ఏనాడు గెలిచాడు. ఇక్కడ అందుకనే పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ ఎదుగుదలకిను సినిమా ఎదుగుదలకి ఆ తేడా ఉంది. ఆయనకి వైసీపీలో ఉన్నారు అభిమానులు, టీడీపీలో ఉన్నారు అభిమానులు, బీజేపీలో ఉన్నారు. మీరు ఏ పార్టీ అని చెప్పండి, ఆ పార్టీలో ఆయన సినిమా చూసే అభిమానులు ఉన్నారు. వాళ్ళ పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమాకి వెళ్తారు కానీ ఓటు ఇతర విషయంలో వచ్చి వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు, వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ యొక్క జీవన విధానం, వాళ్ళకి నచ్చిన వ్యక్తిని బట్టి అక్కడ వాళ్ళని నిర్ణయించుకుంటారు. ఈ తేడా గమనించకుండా మాట్లాడటం అనేది
అసలు బ్లాక్ లో టికెట్లు ఇవ్వడం మేడం మీరు లిస్ట్ తీస్తే నేను చెప్తున్నాను ఈ రోజు మొత్తం అమ్మిందంతా వైసీపీ వ్యక్తులే. దానికి ఉదాహరణ వకీల్ సాబ్ సినిమా సమయంలో మా బందర్లో ఎవరైతే ఈ బ్లాక్ టికెట్లు అమ్ముతారని చెప్పిన ఈ మంత్రి గారు ఆ మంత్రి అనుచరులే పూర్తిగా బ్లాక్ టికెట్లు అమ్మారు, బెనిఫిట్ షోలు వేస్తున్నారు. జనసేన పార్టీకి కానీ జన సైనికులకు కానీ ఒక్క షో కూడా ఇవ్వలేదు, ఒక్క టికెట్ అదనంగా ఇవ్వలేదు. మీరు థియేటర్ల దగ్గర ఎంఆర్ఓలు పెట్టారు కదా, ఆ ఎంఆర్ఓలతో ఎవరెవరు ఎన్ని టికెట్లు కూడా లిస్టు తీయించండి. అసలు థియేటర్లో ఎన్ని టికెట్లు అమ్మారు, ఆన్లైన్ లో ఎన్ని టికెట్లు అమ్మారు, ఏ ధరకు అమ్మారు అనేది మీరు లిస్టు తీయండి. అప్పుడు మీకు తెలుస్తుంది బ్లాక్ టికెట్లు ఎవడమ్మాడు. మీకు పాలన చేతగాక ఈ కక్ష కట్టినా కూడా కక్ష తీర్చుకోవాలి చేతగాక, అంటే తాగటం చేతగాని పిల్లి పారబోసుకున్న చందంగా మీరు వ్యవస్థను నాశనం చేస్తూ మళ్ళీ పైగా పవన్ కళ్యాణ్ గారు బ్లాక్ లో టికెట్లు అమ్మారని చెప్తారా? ఎంత సన్నాసితత్వం అండి ఇది. రైట్ రైట్ శివరాం ప్రసాద్ గారు, బ్లాక్ టికెటింగ్ అనేది నిజంగానే పదే పదే గత 4 రోజులుగా చర్చకు తీసుకొస్తున్నారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు దాని మీద చేసినటువంటి ఘాటు కామెంట్లు, సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి రెవెన్యూస్ రాబట్టుకోవడం కోసం ఈ బ్లాక్ టికెటింగ్ కోసమే పాకులాడుతున్నారు జనసేన పార్టీ నాయకులు, దానికి అలానే బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు మతపాడుతున్నారు. ఏం జరుగుతుంది అనేది మంత్రి గారి ప్రశ్న. ఏం నిజంగానే బ్లాక్ టికెట్ల ద్వారా ఆదాయం రాబట్టడం అనేది ఇండస్ట్రీలో నిర్మాతలకు కానీ లేదా ఇండస్ట్రీకి కానీ సాధ్యం అంటారా? నమస్కారం కేడీసీ గారు, ప్యానల్ మిత్రులందరికీ నమస్కారం. ఏం లేదు కేసీ గారు, ఇక్కడ ఆడలేక మధ్యలో కూడాని వాళ్ళు ఏదో అనుకున్నారు ఏంటంటే ఈ జీవోలు ఇంకోటి తీసుకొస్తే ఆ సినిమాని ఆడకుండా. ఇక్కడ ఒక్కటేనండి, దీని వెనక ఉన్న విధానం ఏంటంటే మనస్తత్వం. ఒక ఫ్యాక్షన్ నాయకుడికి ఉండే మనస్తత్వం ఏంటంటే, ఇందాక మిత్రుడు శాంతి ప్రసాద్ గారు చెప్పారు, వాళ్ళకి ఏ ఆదాయ మార్గం ఉందో ప్రత్యర్థులకి ఆదాయ మార్గాన్ని దెబ్బ కొడతాం ఏకైక ధ్యేయంగా ఉంటుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఆదాయ మార్గం ఏంటి? ఆయన ఒక సినిమా యాక్టర్, దాని మీద వచ్చే దీంతో ఆయన పర్సనల్ గా కానీ లేకపోతే పార్టీ నడపడానికి కానీ ఖర్చు పెట్టుకుంటున్నాడు. కాబట్టి శివరాం ప్రసాద్ గారు లైవ్ డిస్టర్బ్ అయింది. బాజీ గారి అభిప్రాయం తీసుకుందాం. బాజీ గారు ఏమంటారు? ఇప్పుడు అసలు సినిమా పాలిటిక్స్ ఇవన్నీ కూడా మాట్లాడుకోవడానికి బాగుంటాయి, కానీ సినిమా రిలీజ్ అయింది సరే, అప్పటి వరకు జరిగినటువంటి ఆటంకాలు తతంగాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే సినిమా రిలీజ్ అయింది, ఆ ఫ్లోటింగ్ అలా కొట్టుకెళ్ళిపోతుంది. కానీ మంత్రులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లు మళ్ళీ అగ్గి రాజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోందా? ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా మీద, అన్ని సినిమాలు ఒకేలా ఉంటాయి, ఒకటే మా దృష్టిలోనే అనుకున్నప్పుడు ఈ సినిమా మీద పర్టికులర్గా ఫోకస్ ఉంది అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కూడా కనిపిస్తుంది. మీరేమంటారు? నమస్కారం కేశవ్ గారు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం. ఒకటి, ఆంధ్రప్రదేశ్ నడుస్తుంది సెన్స్ లేనటువంటి ప్రభుత్వం అండి. దానికోసమే ఏదో ఒక న్యూసెన్స్ క్రియేట్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉంది. ఈ ప్రభుత్వం ప్రజల ముందుకు ఇచ్చినటువంటి హామీలు అవి అమలు చేసేటువంటి పరిస్థితి లేక ఏదో ఒక సందర్భాన్ని, అది ప్రజలకు పనికొచ్చేటువంటి సందర్భం కాకపోయినప్పటికీ కూడా ఏదో ఒక రంగానికి సంబంధించిన విషయాన్ని రచ్చ చేయటం, దాన్ని రోడ్డు మీద వేయటం, దాన్ని ప్రజల మధ్య చర్చా వేదికగా మార్చడం, దాని ఫలితంగా ఈ ఒక కాలయాపన చేసేటువంటి కార్యక్రమం. 3 సంవత్సరాల్లో 3 ముక్కలు తప్ప మిగిలినటువంటి లేనటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజున వకీల్ సాబ్ సినిమా దగ్గర నుంచి భీమ్లా నాయక్ వరకు కూడా రాజకీయ దురుద్దేశంతోనే ఒక వ్యక్తిని ఇబ్బంది పెడతానే ఆంధ్ర రాష్ట్రంలో చిన్న పిల్లడి దగ్గర నుంచి అందరూ అనుకుంటా ఉన్నారు. ఆయన చెప్పినటువంటి 5 కోట్ల మంది. వాస్తవానికి ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ ప్రభుత్వం తన నిజాయితీగా ఉండి పక్కవాడు నిజాయితీగా లేడంటే మాట్లాడొచ్చండి. తనేమో అడ్డగోలుగా మాంసాన్ని అమ్ముకుంటుంది, చేపలు అమ్ముకుంటుంది, ఏది పడితే అదే తనే స్వయంగా వ్యాపారాలు చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది, అడ్డగోలైనటువంటి పన్నులు వేసేటువంటి కార్యక్రమానికి దిగబడింది. ఈ రోజున కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులని కేంద్రాన్ని తెలియకుండా దొంగతనం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వం మరి సినిమా థియేటర్ల వాళ్ళు ఎందుకు అంటుందో అనేది ఆశ్చర్యకరం. అదే విధంగా మాట్లాడదామండి, ఇవాళ సినిమా టికెట్లు పెంచకూడదు, తగ్గించి అమ్మాలి. మరి తిరుపతి ధరలు ఎందుకు పెంచాలి? దాన్ని ఎందుకు చేశారనేది అర్థం కానటువంటి పరిస్థితి. బ్రహ్మాండంగా మద్యం తయారు చేసినా, మద్యం యొక్క అమ్మకం చేసినా 7 ఏళ్లు జైల్లో పెడతానని చెప్పి గర్జించారు ఆ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఆనాటి ప్రతిపక్ష నేతగా. మరి ఈ రోజున ప్రభుత్వమే స్వయంగా మద్యం చేస్తా ఉంది. ఎందుకయ్యా చేస్తున్నామని అంటే, ఇళ్లలో గుడుంబాలు పెడుతున్నారు, స్థానికంగా లిక్కరు చాలా తయారు చేస్తున్నారు, కాబట్టి ఆపటం కోసం మేము పెట్టామని చెప్పినటువంటి పరిస్థితికి వచ్చినటువంటి స్థితి. పరిపాలన ప్రజలకి అర్థం కానటువంటి స్థితిలో నడుపుతూనే
ఇంకొక సమస్యను సృష్టించి దాన్ని ప్రజల మీద వదిలేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ రోజున మంత్రులు ఆ శాఖ సంబంధించిన మంత్రి కాకపోయినప్పుడు కూడా ఈ రోజున దేవాదాయ శాఖ ఏం మాట్లాడతాడు, సినిమాల గురించి మాట్లాడతాడు. సినిమాటోగ్రఫీ మంత్రి ఏం మాట్లాడతాడు, వేరే వేరే విషయాలు మాట్లాడతాడు. అదే విధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఏం మాట్లాడతాడు, ఏది పడితే అదే మాట్లాడతాడు. రాష్ట్రంలో ఏదైందంటే అడ్డగోలుగా మాట్లాడే వాళ్ళందరికీ ఒక భాష, పెద్దరికంగా ఉండి పక్కకెళ్ళిపోయే వాళ్ళందరికీ ఒక పద్ధతిగా జరిగినటువంటి వ్యాస. వాస్తవానికి రాష్ట్రంలో పరిపాలన విధానం మొత్తం దెబ్బతినేటువంటి పరిస్థితి వచ్చి తెలుగు సినిమా కాస్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెగులు పట్టిందండి. ఆంధ్రప్రదేశ్ లో ఈ పరిస్థితి జరుగుతోంది. పక్కనటువంటి రాష్ట్రంలో 3 మంత్రుల దగ్గరుండి ఇదే సినిమాని బ్రహ్మాండమైనటువంటి ఫంక్షన్ జరిపించి అక్కడ టికెట్లు 350 రూపాయలకు అమ్ముతా ఉంటే ఈ రాష్ట్రంలో మరి 150 రూపాయలకు అమ్మేటువంటి పరిస్థితి వచ్చింది. అదే విధంగా 5 రూపాయలకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఒక ఖచ్చితమైన మాట చెప్పాలంటే బెజవాడలో బస్ స్టాండ్ లో కనుక బాత్రూమ్కి వెళ్తే యూరిన్కి వెళ్తే 5 రూపాయలు కట్టాలా, అదే విధంగా సామాన్యుడు సినిమాకి వెళ్ళి 2-3 గంటలు కూర్చుంటే 5 రూపాయలతో సరిపోద్ది. ఇది ఆంధ్రప్రదేశ్ లో సినిమా రంగం యొక్క పరిస్థితి. పెద్ద పెద్ద నాయకులు వచ్చి చేతులు జోడించి, పెద్ద పెద్ద వామపక్ష నాయకులు భావజాలం ఉన్నటువంటి వాళ్ళు వచ్చి కాళ్ళ దగ్గర కూర్చొని అయ్యా బాబు అని చెప్పి దండాలు పెట్టి మీరు మాకు సినిమాకి అవకాశాన్ని కల్పించండి, 5వ సినిమాకి అవకాశం కల్పించండి, టికెట్ ధరల విషయంలో వెసులుబాటు కల్పించండి అని చెప్పి బతీలు ఆడుకుంటే ఆ సినిమాలో ఏం మాట మాట్లాడారో, బయట పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో, వాస్తవానికి ఇది అహంకారానికి ఆత్మగౌరవానికి సంబంధించిన పరిస్థితిగా మార్చినటువంటి పరిస్థితిలో ఈ రోజున వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడటం అనేది రాజకీయ దిగజారుడుతనం. వాస్తవానికి ఆయనకి సంబంధం లేనటువంటి అంశం. కానీ ఈ రోజు చర్చ జరగాల. ఏదో ఒక విషయం మీద అడ్డగోలుగా మాట్లాడితే తెల్లారే దాని మీద మన ప్రజలు మాట్లాడుకుంటా ఉంటారు. మనం చేసే పనులు మనం చేసుకుంటా పోవచ్చు. ఏదైనా మన తప్పులు ఎత్తి చూపకూడదు అని చెప్పినటువంటి లెక్క ఉంటే పక్కవాడి గురించి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే సరిపోద్ది. ఆ వేదిక ఆ పక్కవాడి కింద పవన్ కళ్యాణ్ గారిని మార్చుకున్నటువంటి స్థితి ఆంధ్రప్రదేశ్ లో కనపడతా ఉందండి. మీరు చెప్పండి కేశవ్ గారు, సినిమా సంబంధించి వాస్తవానికి సినిమాటోగ్రఫీ మంచి మాట్లాడింది, ఆయన చేసింది, ఆయన సినిమాటోగ్రఫీకి సంబంధించిన వ్యవహారం నడిపారా లేకపోతే ఒక మీడియేటర్ గా నడిపాడా అని చెప్పేది కళ్ళకు కనపడుతున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి అక్కడ వాళ్ళు ఇక్కడ తీసుకురావడం, ఇక్కడ ముఖ్యమంత్రి గారితో కూర్చోబెట్టారు, ఇక్కడ వరకు బాగుంది. హైదరాబాద్ వెళ్ళి ఈ సినిమాలోనే ఇంకొక వర్గం కింద ఈ సమాజంలో ఏ రకంగా అయితే మతాల వర్గంగా చేశారో, సమాజాన్ని వర్గంగా చేశారో, కులాల వర్గంగా చేశారో, అదే విధంగా మొత్తాన్ని ఏ అంశంలో సరే విభజించేటువంటి వ్యవహారం చేసుకుంటూ పోతున్నారో సినిమాను కూడా విభజించేటువంటి క్రమం పోయారు. ఇందులో 2 ఉద్దేశాలు. సినిమా థియేటర్లు మొత్తం అయిపోవాలి, అవి గొల్లైపోయినటువంటి పరిస్థితి, నడి సెంటర్లో ఉన్నటువంటి స్థలాలు అమ్ముకునేటువంటి పరిస్థితి రావాలి. తద్వారా ఆదాయాన్ని ఆల్రెడీ సమకూర్చున్నటువంటి ఈ నాయకుల యొక్క కొనుగోలులో అది దాన్ని అంతరించిపోవాలి. లేదు రెండో అంశం, ఒక సినిమా యాక్టర్ ప్రత్యేకంగా రాజకీయంగా ఇక్కడ వేదిక దుకాణం ఖాళీ చేయించాలి. వాళ్ళు ఖాళీ చేయకపోతే అతనితో సినిమాలు ఎవరు తీయకూడదు, అతని సినిమాలు తీయటం వల్ల ఇన్ని ఇబ్బందులు వచ్చాయని చెప్పి సినిమా పరిశ్రమ వాళ్ళు బెంబేలు ఎత్తిపోవాలి. ఇది రెండో ఉద్దేశం. ఇంతకు మించి లేదా ఇంకోటి ఉందండి, అసలు ప్రభుత్వమే సినిమా తీయాలి, ప్రభుత్వమే దర్శకత్వం ముఖ్యమంత్రి, నిర్మాత ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి పూర్తి నిర్వహణ చూసుకుంటారు. విలన్లు హీరోలు గుంపులుగా ఈ సినిమా ఈ యొక్క పార్టీలో ఉన్నారు కాబట్టి వీళ్ళే సినిమాలు తీసుకొని వీళ్ళే ప్రజల మీద రిలీజ్ చేసి వీళ్ళే రేట్లు పెట్టి వీళ్ళే థియేటర్ల దగ్గర కాపలా పెట్టుకొని వీళ్ళే బ్లాక్ లో అమ్ముకోవాలో రెడ్ లో అమ్ముకోవాలో వీళ్ళే డిసైడ్ చేసుకునే పరిస్థితి సిద్ధమన్నా కావాలి. ఎందుకంటే యథాతథంగా అనేక మంది పొట్టగొట్టేటువంటి మాంసం అమ్ముకునే వ్యాపారం, అనేక మంది పొట్టగొట్టేటువంటి చేపలు అమ్ముకునే వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ఈ సినిమాలు కూడా వీళ్ళు అమ్ముకునే వ్యాపారం చేసేటువంటి పరిస్థితి ప్రజలకు అనుమానం కలుగుతుంది కేశవ్ గారు. లేకపోతే మంత్రులకి ఏం సంబంధం అండి, చెప్పండి మీరే కేశవ్ గారు. రైట్, ఒక నిమిషం శివరామప్రసాద్ గారు, ఇందాక మీరు లైవ్ కట్ అయింది. కేశవ్ గారు ఏం లేదు, ఈ ప్రభుత్వం ఎంత సాడిస్టిక్ గా ప్రవర్తిస్తుందంటే ఏ ఆదాయం వచ్చినా ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం రావాలి. ఇప్పుడు సినిమా ఉంది, ఒక సినిమా ఆడితే వీళ్ళకి కూడా ఆదాయం వస్తుంది, ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి వస్తుంది. వీళ్ళు ఉద్దేశపూర్వకంగా ఒక సినిమా మీద ఇది ఫెయిల్ అయింది, హిట్ కాదు ఫట్టు, వీళ్ళకేం సంబంధం అండి? హిట్టో ఫట్టో వీళ్ళకి ఎందుకు? హిట్ అయితే నిర్మాతలు డబ్బులు వస్తాయి, వాళ్ళకి లాభం వస్తుంది, పరిశ్రమ ఇంకా పెరుగుతుంది, పరిశ్రమ ఒక విధమైన ధైర్యం వస్తుంది. ఫట్ అయితే నష్టపోయేది ఎవరు? వారే. మీకెందుకు ఆ విషయం ఎందుకు? హిట్ గురించి ఫట్ గురించి మాట్లాడాల్సిన ప్రయారిటీ ఈ మంత్రి గారి కింద ఏముంది? అసలు దేవాదాయ మంత్రి గారు ఉన్నారు, ఈయన దాదాపు 1 సంవత్సరం అయింది. ఇక్కడ దుర్గమ్మ గుళ్ళో వెండి సింహాలని అపాయానికి గురైంది. దాని మీద ఈయనకి సంబంధం లేదు, దాని మీద ఏం చేయడు, దాని మీద తీసుకోవాలి చేయాలి, అది లేదు. అసలు ఈ మంత్రులు కానీ ఈ ప్రభుత్వం కానీ పాలనలో వీళ్ళ ప్రయారిటీస్ ఏంటి? వీళ్ళు సినిమా పరిశ్రమకు అసలు వీళ్ళు ఏమన్నా చేస్తున్నారా? మన ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం అందుతుందా? అందరప్పుడు వాళ్ళు సినిమాలు తీసుకుంటున్నారు. ఓకే, మీకు
ఇవాళ కొత్తగా ఈయన తీసుకొచ్చింది, ఇవాళ కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు చేయటం కాదు. సినిమా హాల్స్ మీద నియంత్రణ ఉంది ఎప్పటి నుంచో. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలోనే టికెట్ పెంచాలన్నా ఏదైనా సరే జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అది వాళ్ళ కొత్త కాదు, గత 60 ఏళ్ళ నుంచి జరుగుతున్న ప్రక్రియ. మీరేం చేశారు? ఇవాళ ఒక రాజకీయ నాయకుడు, ఒక సినిమా హీరో, ఆయన్ని జయంగా చేసుకుని మీరు 35 నెంబర్ జీవో తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చారు? తీసుకొచ్చిన టైం ఎప్పుడు చెప్పండి? రైట్. వకీల్ సాబ్ సినిమా సరే ఒక నిమిషం శివరాం ప్రసాద్ గారు, వకీల్ సాబ్ సినిమా సమయంలో సరే ఇది మొదలైంది. ఈ మధ్య కాలంలో మంత్రి గారి స్టేట్మెంట్ ప్రకారం అన్ని సినిమాలు మాకు ఒకటే, ఈ సినిమా మీద ప్రత్యేక ఫోకస్ పెట్టలేదు అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? కానీ ఫ్లాప్ అని మంత్రులే చెప్పడం ఎంతవరకు సమంజసం? ప్రత్యేకంగా ఫోకస్ పెట్టలేదంటే దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారండి వీళ్ళు? ఇప్పుడు మాట్లాడాలి. అసలు ఫ్లాప్ అయిందండి. ఇంకా శాంతిప్రసాద్ గారు చెప్పారు ఫ్లాప్ అయింది. హ్యాపీగా పార్టీ చేసుకోండి మీ ఇంట్లో. మన ప్రత్యేకత అయిపోయాడు, ఫ్లాప్ అయిపోయింది, ఇంకా మీ ఇంట్లో ఎవరో సినిమాలు తీరు, మీరు పార్టీ అయిపోయిందని అనుకోండి హ్యాపీగా. ఎందుకు ప్రచారం చేస్తున్నారు మీరు బయటకు వచ్చి? అంటే మీకు లోపల దుఃఖం ఉంది. అది హిట్ అయిందని మీకు తెలుసు. ఇవాళ చూస్తున్నారు కదా అన్ని చోట్ల. ఎక్కడ? ఎందుకంటే నిన్న మా అమ్మాయి ఫోన్ చేసింది, నిన్న మధ్యాహ్నం మా అల్లుడు ఫోన్ చేశాడు ఆస్ట్రేలియా నుంచి. ఇప్పుడే సినిమా చూసి బయటకు వస్తున్నామని. నేను చూడాలి ఇంతవరకు ఆ సినిమా, వాళ్ళు చూసాడు అక్కడ. అంటే ఓవర్సీస్ లో కూడా ఎంత బాగా మార్కెట్ అవుతుందో చూడండి. ఇంకోటండి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రభుత్వం కక్ష సాధింపులో నేను ఇందాక అన్నా ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ అది పోదండి. ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి ఈ అణచివేత ధోరణి అనేది పోదు. అణచివేయాలనే కోరుకుంటారు ఎవరినైనా సరే. ఒక్కటైనా అడుగుతున్నా, ఇవాళ సరే మన క్రియేటివిటీనో ఇంకోటో మన సినిమా పరిశ్రమ ఇవాళ భారతదేశంలో చాలా పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళ. ఏంటంటే మీరు చూడండి, ఈ హిందీ ఛానల్స్ నాయకులు కానీ మన సినిమా డబ్బింగ్ వచ్చేస్తుంది. డబ్బింగ్ వేసేస్తున్నారు ఎప్పటికప్పుడు. ఈ రైట్స్ కొంటున్నారు, ఇంటర్నేషనల్ రైట్స్ కొంటున్నారు, శాటిలైట్ ఛానల్ రైట్స్ కొంటున్నారు. కాబట్టి ఇవాళ సినిమా నష్టపోవడం ఏదైనా కూడా. కాకపోతే ఈ ఫ్యాక్షన్ మెంటాలిటీ ఏమనుకుంటుందంటే నూతులో కప్పలాగా, ఒక బావిలో కప్పలాగా, నేనే ఇక్కడ మహారాజుని, నేను కాదంటే ఊపిరి కూడా ఆడటానికి వీల్లేదు అని అనుకుంటారు. కానీ నీ నియంత్రణ ఎంతవరకు అనేది 13 జిల్లాలు అనేది గుర్తుంచుకోవాలి. ఈ 13 జిల్లాలే ఇవాళ అంటే ఈ రోజున నువ్వు అధికారంలో ఉన్నంత వరకు నియంత్రణలో ఉంటుంది కొంతవరకు. అది కూడా ప్రజలు ఏదో వ్యతిరేకిస్తే ఆ నియంత్రణ కూడా ఉండదు. కానీ మిగిలిన పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా ఆడుతుంది. ఇక్కడ కూడా రైట్. గోవింద్ రెడ్డి గారు మీ సమాధానం ఏంటి? మంత్రులు సినిమాలు ఫ్లాప్ అంటూనే మంత్రులు ఇంటరాక్ట్ అవ్వడం, మంత్రులు దాని గురించి కామెంట్స్ చేయడం, ఇవన్నీ మళ్ళీ అయిపోయింది. ఒక 3 రోజులు సినిమా రిలీజ్ అయిపోయి 4-5 రోజులు అయిపోయింది కాబట్టి అంతా చల్లబడిపోయింది అనుకునే వాళ్ళకి మళ్ళీ అలా సెగపడుతున్నట్టుగా వాతావరణం కల్పించడం ఏంటి? ఏం జరుగుతుంది? ఈ సినిమా పాలిటిక్స్ ఏపీలో ఇంకో మరికొన్ని రోజులు ఈ దుమారం నడిచే అవకాశం ఉంది. ఇంకోటండి, అసలు ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా పాలన ఒక్క నిమిషం శివరాం ప్రసాద్ గారు, గోవింద్ రెడ్డి గారు చెప్పండి. వినపడతా ఉందండి? చెప్పండి, వినపడుతుంది. ఓకే యా మీరు కేశవ్ గారు, మీరు ఒక చర్చ ఏదైనా కూడా ఒక పబ్లిక్ ఇంపార్టెన్స్ ప్రజలకు మేలైనటువంటి చర్చలు పెడితే సరిపోద్ది. కానీ ఒక సీజన్డ్ ఒక జర్నలిస్ట్ గా ఇలాంటి అంటే ప్రజలకు ఏమాత్రము ఇంపార్టెన్స్ గానటువంటి దీంట్లో ఒక ముగ్గురు పార్టీ ప్రతినిధులు పిలిపించి న్యాచురల్లీ దే టాక్ ఆల్ అగ్రెస్ట్ us. వాళ్ళు దే టాక్ నాన్ సెన్స్. అంటే ఇప్పుడు వాళ్ళంతా కూడా ఇంకా బీజేపీ ఆయన కానీ, శివసేన ఆయన కానీ, టీడీపీ ఆయన కానీ, అది జగన్మోహన్ రెడ్డి గారిని గురించి దే ఆర్ ద హేటర్స్ ఆఫ్ ద పవర్ పార్టీ. వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దెమ్? ఇప్పుడు మనం ఒకటే ఆబ్జెక్టివ్ గా డిస్కస్ చేయాలి. ఆయన అంటాడు ఈయన ఒక ఫ్యాక్షనిస్టు అది ఇది అని. మీరు అసలు అంటే మీరు ఇలాంటి ఆరోపణలు చేసుకుంటూ మీరు ఏ టీఆర్పీలో మీరు ఏదో పెంచుకోవడానికి ప్రయత్నం చేసి ఇలాంటి టాపిక్స్ తీసుకొస్తున్నారా? పబ్లిక్ ఇంపార్టెన్స్ నేను ఎందుకు చెప్తున్నాను, గోవింద్ రెడ్డి గారు అలాంటి ఉద్దేశం లేదు. గోవింద్ రెడ్డి గారు ఒక చిన్న క్లారిఫికేషన్.
సినిమాకి సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విస్తృతమైన చర్చ జరుగుతుంది. ప్రభుత్వ వర్షన్ చెప్పుకోవడానికి కూడా ఇది ఒక అవకాశం. అంటే ఏ పార్టీ అయినా కానీ మీ పార్టీ అభిప్రాయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉండదు, మీ పార్టీ అభిప్రాయం ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు. బట్ మీరు ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? మంత్రుల స్థాయిలో ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడూ లేనిది పార్టీ ఆఫీసుల్లో ప్రెస్ మీట్లు పెట్టి చాలా క్లియర్గా చెప్తున్నారు. అంత ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది. ఖచ్చితంగా ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి విషయమే కదా ఇది. దాని గురించే చర్చ, అంతేగాని వ్యక్తిగతంగా దాడి చేయడం కోసం, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కోసమో కాదు. మీ క్లారిఫికేషన్ మీరు ఇవ్వండి, మీ వర్షన్ ఖచ్చితంగా టెలికాస్ట్ చేస్తాం. కేశవ్ గారు, ఇప్పుడు వారు అంటున్నారు దీంట్లో అంటే మంత్రులు ఎందుకు పెడతారనేది. అంటే ఒక మంత్రులు సమిష్టి బాధ్యత వహించాలండి. వాళ్ళు రాజ్యాంగబద్ధంగా కూడా మంత్రులు ఏ టాపిక్ అయినా కూడా, ప్రభుత్వానికి సంబంధించిన ఏ టాపిక్ ఏ మంత్రి కూడా మాట్లాడవచ్చు. ఇది రాజ్యాంగం నిర్దేశించినటువంటి మొట్టమొదటి విషయము. వాళ్ళు మిగతా ఇక్కడ చర్చలో పాల్గొన్న నాయకులు తెలుసుకోవాలి. కాబట్టి ఆ మంత్రి ఎందుకు మాట్లాడతారు, ఈ మంత్రి ఎందుకు మాట్లాడతారు? ప్రభుత్వం క్లారిఫికేషన్ చేయడంలో ఏ మంత్రి ఏదైనా మాట్లాడవచ్చు. నెంబర్ 1 మొదటి విషయం. రెండోది, సినిమా అనేటువంటిది కూడా ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారు జస్ట్ బికాస్ ఆయన రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఇది పబ్లిక్ ఇంపార్టెన్స్ ను సంతరించుకుంటా ఉంది. సినిమా యాక్టర్లు చాలా మంది ఉన్నారు కదా కేశవ్ గారు, దాంట్లో పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు. ఈయనతో పాటు సమానంగా ఈయన కంటే పెద్దవాళ్ళు వాళ్ళ అన్నగారు చిరంజీవి గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, అదేవిధంగా ఈయన బాలకృష్ణ గారు కానీ, నాగార్జున గారు కానీ, ఇలాంటి చాలా చాలా మంది టాప్ హీరోస్ ఈ సినీ ఫీల్డ్ లో ఉన్నారు. వాళ్లకు రానటువంటి వ్యవహారాలు ఈయనకే ఎందుకు వస్తుంది? బాలకృష్ణ గారు కూడా ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కదా, ఆయనకు లేదు ఈయనకే ఎందుకు కాంట్రవర్సీ తెస్తారు? ఈయన రాజకీయంగా చాలా చాలా అంటే ఆయనకి ఏదైనా కూడా ఆ ఇంప్రింట్ ప్రజల్లో ఇవ్వలేకపోతున్నారు. అందుకని పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక విధంగా దాన్ని ప్రొజెక్ట్ చేయాలనేటువంటి ఒకటి. ఇంకా తెలుగుదేశం వాళ్ళది మీకు తెలుసు, ఏదో ఒక విధంగా వాళ్ళు ఎప్పుడు కూడా స్వతంత్రంగా ఎప్పుడు కూడా రాజకీయాల్లో పోటీ పెట్టి మేము గెలుస్తాననేటువంటి బాపతు ఎక్కడ లేదు. ఏదో ఒక అలయన్స్ తీసుకోవాలా, ఏదో ఒకటి మాట్లాడాలి. అదే కాకుండా వాళ్ళు చేసిన పనుల మీద కానీ, లేకంటే వాళ్ళు ఏ విధంగా పార్టీ అభివృద్ధి విషయాల్లో కానీ చంద్రబాబు నాయుడు గారికి వాళ్లకు వాళ్ళ పార్టీ మీద నమ్మకం లేని పరిస్థితి. వాళ్ళు ఏదో ఒక విధంగా చిరంజీవి ఈయన మన వీరిని జనసేన నాయకులను వీళ్ళందరినీ కూడా ఏదో ఒక విధంగా అపీల్ చేయాలి, వాళ్ళందరినీ దగ్గర తీసుకోవాలి, వాళ్ళ ఓట్లు దండుకోవాలి. రేపు పొద్దున వాళ్ళందరినీ కూడా మళ్ళా దూరంగా పంపాలి. వాళ్ళు ఎవరినైనా ఒకటే, బీజేపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఈ తెలుగుదేశం ఉచ్చులో పడొద్దు. మీకంతా కూడా చరిత్ర ఉంది. చంద్రబాబు నాయుడు గారిని మిమ్మల్ని వాడుకుంటారు. మీరు బీజేపీ వాళ్ళు బాబ్జీ గారు మిమ్మల్ని ఏ విధంగా 4 ఏళ్లు వాడుకొని ఏ విధంగా తిట్టారో మీరు గ్రహించాలండి. మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద పాలసీస్ మీద మాట్లాడితే ఓకే గాని మీకు మీ అభిప్రాయాలు ఉంటాయి. అంతేగాని మీరు చంద్రబాబు గారిని ఎడుకున్న మీకు వచ్చిన 1% కూడా. గోవిందరెడ్డి గారు ఒక క్లారిటీ ఇవ్వండి. గోవిందరెడ్డి గారు ఒక క్లారిటీ ఇవ్వండి. సినిమాని సపోర్ట్ చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీని కానీ మరొక పార్టీని కానీ వాళ్ళ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉందా? కొడాలి నాని గారు కూడా ఇదే కామెంట్స్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లో నడుస్తోంది, ఇదంతా ఆయన ఇచ్చినటువంటి స్క్రీన్ ప్లే ప్రకారం నడుస్తోంది అంటున్నారు. ఏంటి వైసీపీకి ఏమన్నా దీనిపైన ఒక క్లారిటీ ఉందా? ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? పక్కా సమాచారం ఏమైనా ఉందా? ఇప్పుడు దీని విషయంలో ఏమండి, ఇప్పుడు ఆయన చాలా చాలా వరకు పరిపాలనా పరంగా చాలా రిఫార్మ్స్ తీసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు తెలుసు, గ్రామ స్థాయి వరకు కూడా అనేక విషయాల్లో తను నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నాడు. ఏ సెక్షన్ కూడా ఎవ్వరు కూడా ప్రజలకు ఎక్స్ప్లాయిట్ చేయకూడదు, ప్రజలకు మేలు జరగాలి. ఇక్కడ సినిమాలు మీరు దీంట్లో ఈ చర్చలో ఒక ప్రొడ్యూసర్లను కానీ అదే విధంగా ఒక డిస్ట్రిబ్యూటర్లను కానీ తీసుకొచ్చింటే గిన మీకు ఒక వ్యూ వచ్చిండేది.
కానీ మాలాంటి రాజకీయంలో గోవిందరెడ్డి గారు మీరు చెప్పింది కరెక్టే ఒక క్లారిటీ ఆల్రెడీ వచ్చేసింది సినిమాకి సంబంధించి. కానీ మంత్రులు మళ్ళీ ఎందుకు తవ్వుతున్నారు అనేది ఇప్పుడు పొలిటికల్ అంబిషన్ వైసీపీకి ఉందా దీని నుంచి పొలిటికల్ రాజకీయ లబ్ధి అనేది వైసీపీకి ఉందా జనసేనకు ఉందా? బ్లాక్ టికెట్లు అమ్ముకోవడం కోసం ఆదాయం తెచ్చుకోవడం కోసం ట్రై చేస్తున్నారని మంత్రులే చెప్తున్నారు. కాబట్టి రాజకీయ విమర్శలు ఇందులో రెండు పార్టీలు కూర్చోబెట్టి మాట్లాడించారు. గారు మేము ఏ పార్టీనైనా పొలిటికల్ గా ఎదుర్కొంటాం గాని ఆయన ఇది సినిమాలకు సంబంధం లేదండి. సినిమా మంచిగా ఉంటే 100 రోజులు కాబట్టి 150 రోజులు ఆడతాయి. ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక టాప్ హీరో. అనేక సినిమాలు బాగా సక్సెస్ అయిన ఉంటాయి, కొన్ని సినిమాలు ఫెయిల్యూర్ అవుతాయి. దానికి అనేక అంశాలు జోడించి ఉంటాయి. కాబట్టి ఒక గెలవో ఒకటి ఓడిపోవడం, ఒకటి తక్కువ ఆడడానికి, డబ్బు రాకుండా పోవడానికి ఇది అందరూ జగమెరిగిన సత్యం. కానీ ప్రధాన్ని కూడా ఆయన సినిమా ఫెయిల్యూర్ ను సక్సెస్ ను రాజకీయాల్లో ముడిపడ్డం మనకు కరెక్ట్ కాదు. నేను జనసేన ఇప్పుడు శాంతి ప్రసాద్ గారిని కూడా కోరడం ఏంటంటే, మీరు పొలిటికల్ గా ఆయన్ను పైకి తీసుకురావడానికి మీరు ఈ సినిమాలను అడ్డు పెట్టుకొని మీరు ఆయన ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయగాకండి. మీరు చేయాల్సింది ప్రజాస్రవంతిలోకి మీరు వచ్చి ప్రజల ముందుకు వచ్చి ఇదో ఈ రాష్ట్రంలో ఈ విధంగా మేము ముందుకు పోగలుగుతాం, ప్రజలకు ఈ ఇన్నోవేటివ్ స్కీమ్స్ ద్వారా మేము ప్రజలను ఆకట్టుకుంటాము అనేటువంటి దాంట్లో మీరు పోటీ పడాలి తప్ప ఆ సినిమా ఈ సినిమా అనేక మంది సినిమాలు తీస్తుంటారు, దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. కానీ ఒకటి గోవిందరెడ్డి గారు ఒక ప్రశ్న ఇందాక శాంతి ప్రసాద్ గారు ప్రస్తావించినట్టుగా ఈ కిస్సా కుర్సీకా లాంటి సినిమాలు అయితే పొలిటికల్ కామెంట్స్ అలానే పొలిటికల్ అప్పట్లో ఎమర్జెన్సీ మీద అదొక వ్యంగ్యాస్త్రం అని చెప్పని అది కంప్లీట్ ప్రింట్లు కూడా తగలబెట్టేసినటువంటి పరిస్థితి. తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కృష్ణ గారు అనేక సినిమాలు తీశారు. అలానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా కొన్ని సినిమాలు వచ్చినాయి. పొలిటికల్ టార్గెట్గా వచ్చేటువంటి సినిమాల పైన వేరే రకాల ఆరోపణలు కానీ లేదా అణిచివేతలు కానీ ఉంటే ఉండొచ్చు. కానీ ఈ సినిమా కంప్లీట్లీ ఒక కమర్షియల్ ఫిల్మ్ లాగా వచ్చింది, అయినా కానీ రాజకీయ చర్చకు దారితీస్తుంది. అంటే మీ వ్యూహంలో ఏమన్నా తేడా ఉందా, ఎక్కడైనా లోపం ఉందని మీరు ఏమైనా అనుకుంటున్నారా? లేదు కేశవ్ గారు, అందుకనే ఇందులో మేం పెద్ద రియాక్ట్ కావడానికి కూడా మీరన్నట్టుగా కిస్సా కుర్చీకా కానీ లేకపోతే ఇంతకు ముందు చంద్రబాబు గారి మీద ఏదైనా వచ్చినాయి కానీ ఇంకా అట్లాంటివి కూడా ఇష్యూస్ లేవు కదా సార్. మాకు ఒక్కటి, మేము సినిమాల్లో అడ్డు పెట్టుకోను, మేము వేరే విధంగా రాజకీయాలు చేయాలనేటువంటిది మా బాస్ కానీ మా నాయకులకు కానీ ఎవరికీ లేదు. మేము చేసినటువంటి పనుల మీదనే ప్రజల ముందుకు వెళ్తాము. మేము 5 సంవత్సరాలు కూడా, కానీ 5 సంవత్సరాల్లో పరిపాలన దాని మీదనే దృష్టి పెట్టాలి, అనేక సంస్కరణలు తీసుకోవాలి. నేను ఇంతకు ముందు కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాను. మా ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిపాలన అంశాలు మేము వీ డోంట్ ఫాలో ది తెలుగుదేశం, వీ డోంట్ ఫాలో ది బీజేపీకి మతమే అజెండాగా ఉండొచ్చు, తెలుగుదేశానికి కులాల అజెండాగా ఉండొచ్చు, ఇంకొక పార్టీకి ఇంకొక అజెండాగా ఉండవచ్చు. కానీ మాకు మాత్రము అందరూ ప్రజలందరూ కూడా సమానం. మేము ఆ విధంగా ముందుకు పోతాం తప్ప మాకు వేరే విధంగా ఉండదు. కాబట్టి వాళ్ళ వ్యూస్ వాళ్ళై మేము మీరు ఏదైనా ఈ అంశం మీద ఎలా ఉంది సార్. దీంట్లో ఒక సబ్ కమిటీ వేశారు. దీంట్లో అనేక మంది చిత్ర పరిశ్రమలో ఉండే వాళ్ళతో మంత్రులు గాని ఆయన నాని గారు మాట్లాడారు, సినిమాటోగ్రఫీ మంత్రి గారు 100 మందితో మాట్లాడారు. అనేక మందితో చిరంజీవి గారి నాయకత్వంలో కూడా ముఖ్యమంత్రి గారే కలిశారు, వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారు. చాలా బాగా సౌహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగినాయన్నారు. ఈ ఇండస్ట్రీని అంతా కూడా ఎక్కడనో దూరం కాకుండా మనం వైజాగ్ లోనో అట్లే విధంగా తిరుపతిలోనో అదే విధంగా రాజమండ్రిలో తీసుకురావాలని చెప్పి గట్టిగా ఆయన కోరడం జరిగింది. ఈ ఇండస్ట్రీ వల్ల ఎంప్లాయ్మెంట్ రావాలి, ప్రజలకు వినోదం కావాలి, అంతే తప్ప దీన్ని సినీ ఇండస్ట్రీని రాజకీయాలకు వాడుకొని కొంతమంది, అంటే దీంట్లో జనసేన నాయకులు శాంతి ప్రసాద్ గారిని మళ్ళీ మీరు ఆ ట్రాప్ లో పడగాకండి. మిగతా శాంతి ప్రసాద్ గారు ఏమంటారు? ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో పరిశ్రమని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాల్లో భాగంగా తీసుకొస్తున్న సంస్కరణలు ఇవి. కానీ ఇంకో మాట కూడా అన్నారు, చిరంజీవి గారే యాక్సెప్ట్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఎవరు అసలు రాజకీయం చేస్తుంది, ఎవరు జనసేన పార్టీ చేస్తుందా,
అధికార పార్టీ చేస్తుందా? ఎవరు చేస్తున్నారు? చిరంజీవి గారు ఒప్పుకున్న దాన్ని నిన్న కొడాలి నాని గారు కూడా చాలా క్లియర్గా అంత మెగాస్టారే వంగి వంగి సలాంలు అంటూ ఆయన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు అనేటువంటి ధోరణిలో ఆయన మాట్లాడారు. ఓవరాల్గా చూస్తే ప్రజలకు కూడా ఒక కన్ఫ్యూజన్, ఆంధ్రప్రదేశ్కు ప్రయోజనం జరుగుతుంది సినిమా పరిశ్రమ వస్తే అనే ఆశని చంపేస్తున్నారా జనసేన పార్టీ నాయకులే రాజకీయంగా ఇటువంటి అంశాలను లేవనెత్తి? కేశవ్ గారు, మీకు చిన్న విషయం చెప్తాను. ఇటువంటి అంశాలు డిస్కషన్ వచ్చినప్పుడు పెద్దలు గౌరవనీయులైన గోవర్ధన్ రెడ్డి గారిని డిస్కషన్ లో పెట్టవాలి. ఎందుకంటే మేము తొందరపడి మాట తోలలేము. ఆయనకున్న ఆ యొక్క వ్యక్తిత్వం రీత్యా మేము మాట తోలలేము. అదే ఇంకో కుర్రవాళ్ళు ఇంకెవరైనా అయితే మేము దేనికైనా మేము సిద్ధం అంటాం. అయితే పెద్దలు చెప్పిన విషయాలను గౌరవిస్తూ వాటికి ప్రతి దానికి నేను సమాధానం చెప్తాను. జీవో 35 వకీల్ సాబ్ సినిమా తెల్లారి వస్తుందంటే రాత్రికి తీసుకొచ్చారు. సినిమా టికెట్ రేట్లు ₹5 నుంచి ఫిక్స్ చేసుకుంటే మీరు వెళ్ళారు. దాని మీద మీకు అధికారం లేదు, రాజ్యాంగం ప్రకారం మీకు హక్కులు లేవు, సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం మీకు హక్కులు లేవు, మీకు 7th షెడ్యూల్ వచ్చిన దాని ప్రకారం మీ రాష్ట్ర ప్రభుత్వం లేదని మీరు చెప్తే మీరు వెళ్ళ ఎగ్జిబిటర్లు హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు గట్టిగా ముట్టిగేసిన సింగిల్ బెడ్జి అసలు కొట్టేస్తారు, అడ్డగోలుగా దీని మీద స్టే ఇస్తాను అంటే కాదు మేము కమిటీ వేస్తామంటే అయినా సరే అక్కడ స్టే ఇచ్చడం జరిగింది జీవో 35 అమలు మీద. ఒక్కసారి జీవో 35 మీద అమలు ఇచ్చేసిన తర్వాత అక్కడ ఏం చెప్తుంది, జీవో 100 అనే దాని మీద మీరు ముందుకు వెళ్ళండి, మీరు ధరలు ఫిక్స్ చేసుకొని జాయింట్ కలెక్టర్ మీరు అప్లికేషన్ పెట్టుకొని జాయింట్ కలెక్టర్ శాంక్షన్ చేస్తారు, మీరు తదనుగుణంగా మీరు వెళ్ళండి, సినిమాకి మీరు ఎంత ధరలు పెంచుతారో ప్రభుత్వానికి ఇంటిమేట్ చేయండి, ప్రభుత్వం ద్వారా అనుమతులు పొంది ఆ రకంగా మీరు వెళ్ళండి అని చెప్పింది జీవో 100 ప్రకారం. దాని మీద వీళ్ళకి నిజంగా రాజకీయంగా దురుద్దేశాలు లేకపోతే లంచ్ మోషన్కి ఎవడన్నా వెళ్తాడా? ఒక ప్రభుత్వం ఒక సినిమా మీద కక్ష కట్టినట్టు కాకపోతే లంచ్ మోషన్కి వెళ్ళి అక్కడ డివిజన్ బెంచ్ దగ్గర కూడా తలంటించుకొని అదే స్టే మళ్ళీ కంటిన్యూ చేయించుకొని ఇచ్చారు. ఇంకా వీళ్ళ అదృష్టం ఏంటంటే సుప్రీంకోర్టుకు వాళ్ళు పోరా, సుప్రీంకోర్టుకు పోతే పూర్తిగా వాళ్ళకి జుట్టు ఉడిపోయేట్టుగా తల వాయించారు. వాళ్ళు ఏంటంటే హైకోర్టు వెళ్ళి ఆగిపోయారు. ఇక ఇప్పుడున్న పరిస్థితిలో జీవో 35 గురించి మాట్లాడుతున్నారు, మంత్రుల కమిటీ విషయం అంటున్నారు. ఆ వేసిన 42 జీవో ప్రకారం మంత్రుల కమిటీని హైకోర్టు తలంటిందిగా. తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళని వేశారు కదా, ధరలు నిర్ధారణ జరిగింది కదా, చిరంజీవి గారిని పిలిపించుకున్నారు కదా. ఇక్కడ చిన్న విషయం చెప్తాను, అవుట్ ఆఫ్ బాక్స్ అయినా. మొదటి మీటింగ్ చిరంజీవి గారిది అయినప్పుడు మంత్రి పేరునని ఏం మాట్లాడాడు, ఆయన ఇచ్చి ఏదో పిచ్చాపాటి మాట్లాడుకున్నాడు, సినిమా విషయాలు కాదు, సినిమా విషయాలు మాట్లాడాడు సెక్రటేరియట్ లో మాట్లాడతారు, సీఎం ఇంట్లో కాదు, ఆయన వచ్చాడు భోజనం చేసి పోయాడు అన్నాడు. మరి రెండో మీటింగ్ ఎక్కడ జరిగింది? అదే సీఎం ఇంట్లోనేగా. అదే సీఎం ఇంట్లో మరి పేరు నాయన కూడా కూర్చున్నట్టుగా వీడియోలో మనం చూసాంగా. మరి ఆ రోజు జరిగింది కూడా పిచ్చాపాటి మీటింగ్ అయినా అది మంత్రి చెప్పాలి. ఇక్కడ రాజకీయంగా కుచిత ఆలోచనలు కుచిత విమర్శలు గురి చేస్తున్నాడో దీన్ని బట్టి మీరు గ్రహించండి. సినిమా ధరలు నిర్ధారణ జరిగింది కదా, అవన్నీ కూడా అన్ని మీడియాలో కూడా వచ్చినాయి కదా. జీవో 35కి చేయాల్సిందల్లా ఏం లేదు. అక్కడ షెడ్యూల్ ఉంది చివరి పేజీలో, ఆ పాత షెడ్యూల్ కట్ చేసేసి కొత్త షెడ్యూల్ ప్లేస్ చేయడమే. చేసేసి హైకోర్టుకి ఇదిగో మేము ఈ కొత్త ధరల ప్రకారం వెళ్తున్నాం అంటే హైకోర్టు పోయేటది పిటిషన్ డిస్పోజ్ అయిపోతుంది, దాని ప్రకారం ఇవ్వచ్చు. కానీ ఒక మంత్రి గారి మరణాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు కుచిత రాజకీయాలు చేయడం మళ్ళీ మనం మొదలుపెట్టారు. మంత్రి గారు చనిపోతే వ్యవస్థ ఆగిపోద్దా? అంటే సంతాప దినాలంటే ఇక పాలన సాగించరా? మరి మీరెవరు కూడాను మాటలు కూడా కూర్చున్నారా? రాజకీయాలు ఏ ఒక్కడం కూర్చోలేదే. ఎవడు వెకిలి ప్రయత్నాలు వాళ్ళు చేశారుగా మంత్రుల స్థాయిలో కూడాను. జీవోలు కూడా వచ్చినాయి, జీవో 31 కూడా లేటెస్ట్ గా వచ్చింది కదా. ఎట్లా వచ్చినాయి? ప్రభుత్వం వేరు, పాలన వేరు. మంత్రి గారు చనిపోతే ఎస్ సంతాప దినాలు పాటించాలా, గౌరవంగా ఉండాలి, అంత మాత్రం పాలన స్తంభించాల్సిన అవసరం లేదు. ఇది నేను ఒక చెప్పాల్సిన విషయం. ఇకపోతే ఈ ఎందుకు వెల్లంపల్లి కానీ కొడాలని కానీ ఎత్తుకున్నారంటే నేను ఇప్పుడు చెప్తాను సార్. గోవర్ధన్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్. అనవసరం విషయాల మీద డిస్కషన్ అనవసరం. వివేక హత్య, గంజాయి కేసుల్లో 2 లక్షల విలువైన గంజాయి దహనం, ఎవరు గౌతమ్ సవాల్, రహదారుల పరిస్థితి రాష్ట్రంలో, ప్రజల స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, పరిశ్రమ స్థాపనకు అసలు మౌలిక వస్తువులు ఉన్నాయా లేవా, అసలు పారిశ్రామిక రంగంకి అటువంటి వాతావరణం ఉందా లేదా, అసలు రాజధాని ఏంటి, పోలవరం అసలు ఏంటి పరిస్థితి ఏంటి, జగనన్న కాలనీలు ఏ దుస్థితిలో ఉన్నాయి, నవరత్నాల అమలు జరుగుతున్నాయా లేదా, జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నాడు మరి కడుతున్నారా లేదా,
జిల్లాల విభజన అన్నారు, ఉగాది కల్లా అన్నారు, అంటే వచ్చే నెలలోనే అయిపోతాయి. మరి ఉద్యోగస్తులు చూసుకున్నారా? సరిపడా ఉద్యోగస్తులు ఉన్నారా లేదా చూసుకున్నారా? ఏర్పాట్లు చేస్తున్నారా? హద్దులు నిర్ణయాలు చేశారా? ప్రజల నుంచి వచ్చిన ఆ యొక్క వినతులను మీరు పరిశీలన చేయడానికి కమిటీలను ఏర్పాటు చేశారా? రాష్ట్రంలో అప్పుల పరిస్థితి ఏంటి? రాష్ట్ర ఆదాయ పరిస్థితి ఏంటి? ఈ కదా చేయాల్సి, ఇప్పుడు డిస్కషన్ చేయాల్సింది. మరి ఇవన్నీ రాకుండా ఉండడం కోసమే కదా ఈ వచ్చి ఈ సినిమా ప్రతినిత్యం కుళ్ళు రాజకీయాలతో మాట్లాడుతుంది. లేకపోతే మంత్రులకు ఏం పని? ఎస్, గోవర్ధన్ రెడ్డి గారు చెప్పిన ఒక మాట నేను చూపిస్తాను. సమిష్టి నాయకత్వం, సమిష్టి బాధ్యత మంత్రివర్గానికి ఉండాల్సింది. మీలో ఏ ఒక్కడికైనా మంత్రులకు ఉందా? తన శాఖ తప్ప పక్క శాఖ గురించి మాట్లాడతాడు. తన శాఖ వివరాలు చెప్పండి, చెప్పడం. గోవింద్ రెడ్డి రాజకీయ విమర్శ ఒక్క నిమిషం ఆగండి. పవన్ కళ్యాణ్ ప్రొజెక్ట్ చేయడం పవన్ కళ్యాణ్ మాకు కుర్చీ యాత్ర కోసం ఒక 420 కేసున్న వ్యక్తిని సీఎం స్థాయిగా ప్రొజెక్ట్ చేసుకోవాలి అనే యావ మాకు లేదు. క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తిని మేము ప్రొజెక్ట్ చేసుకుంటాం ఒక రాజకీయ పార్టీ. అందుకనే మొట్టమొదటిగా నేను చెప్పాను ఈ డిస్కషన్ ఉపంతులు, సినిమాకి రాజకీయ పార్టీగా జనసేనకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే సినిమాలో ఉండేటప్పుడు అతనికి అభిమానులు అన్ని పార్టీలు ఉంటారు. అది వ్యాపకం. ఇది రాజకీయం. అందుకనే మేము జనసేన పార్టీకి రాజకీయాల గురించే మాట్లాడతాం. అయితే ఈ రాజకీయాల్లో పార్టీలు కుచ్చితమైన ఆలోచనలతో ఆ వ్యక్తి మీద హరణానికి, వ్యక్తి మీద దాడికి దిగితే అది ఆటోమేటిక్ గా రాజకీయం కూడా అందులో మిళితమై ఉంటే ఖచ్చితంగా జనసేన పార్టీ స్పందిస్తుంది. మేమైతే ఇందాక చెప్పిన అంశాల మీద స్పందించాలనుకుంటున్నాం. మాకు పవన్ కళ్యాణ్ ఒక 420ని ముఖ్యమంత్రి హోదాలో ఉండే వ్యక్తిగా ప్రొజెక్ట్ చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. యాత్రలు చేసి అసలు చేసుకోవాల్సిన అవసరం లేదు. మా సిద్ధాంతాలతో మేము వెళ్తాము, మా యొక్క విధానాలతో మేము వెళ్తాము, జనాలను మెప్పిస్తాము జనసేన రాజకీయ పార్టీగా. కాబట్టి ఇప్పుడు చెప్పాలి అవి కట్ అండ్ పేస్ట్ చేయడానికి ఆ జియో 35లో ఎంత సమయం కావాలి? రైట్, ఒక్క నిమిషం. గోవింద్ రెడ్డి గారు ఇందాక రైజ్ చేసినట్టుగా పరిశ్రమని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలనే సంకల్పం ఉంది కాబట్టి కొంత జాప్యం జరుగుతుంది అన్నారు. బాజీ గారు మీరు ఏమంటారు? అటువంటి ప్రయత్నం జరుగుతుంటే రాజకీయంగా అన్ని పార్టీలు కలిసి ఏకమై అధికార పార్టీ మీద దాడి చేస్తున్నాయా? ఖచ్చితంగా అండి. ఇక్కడ ఒక మాట మనం వాస్తవం చెప్పాలి. గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతాను, దాంతోనే నేను ఏకీభవించేటువంటి అంశాలు ఏమిటంటే, నిన్న వెల్లంపల్లి గారు ఈ సినిమా హిట్ అయిందా పట్ట అయిందా అనే దాన్ని చెబుతూ అది పట్ట అయింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో తోడుగా మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిపి మాట్లాడారండి. జాయింట్ చేసేటువంటి కార్యక్రమాన్ని వైసీపీ తీసుకుంటుంది. చాలా సమయస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ అవకాశం లేకుండా రాజకీయ ప్రత్యామ్నాయంగా అవ్వబోతున్నటువంటి భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల్ని అంకెలతో వెనకనెట్టి సంఖ్యల్లో వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్నటువంటి వ్యవహారంగా చక్కగా తీసుకొచ్చి పెడితే మీరు చర్చ పెట్టేటువంటి అవకాశం కలిగింది. గోవర్ధన్ రెడ్డి గారు అనేటువంటి పెద్దలు వారు మాట్లాడడానికి నాకు అర్థం కానిటువంటి, నాకు కూడా ఆయన అంత రాజకీయ పరిజ్ఞానం లేకపోవచ్చేమో కానీ నాకున్న పరిజ్ఞానంలో ప్రజల తరపు నుంచి అడగలిగే 2-3 మాటలు మాత్రం అడుగుతాను. ఇప్పుడు హోంశాఖ పోలీస్ విషయాలు మాట్లాడతారు, ఆర్థిక శాఖ లెక్కలు మాట్లాడతారు, రెవెన్యూ శాఖ భూములకు సంబంధించి మాట్లాడతారు, సంక్షేమ శాఖలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళ శాఖలు మాట్లాడతారు, దేవాదాయ శాఖ గుళ్ళ గురించి మాట్లాడతారు, గుళ్ళకు సంబంధించినటువంటి ఆదాయ వనరులు వ్యవహారాలు మాట్లాడతారు, పౌర సరఫరాలు, బియ్యం, వాటికి సంబంధించినటువంటి గ్యాస్, ఇంధన వనరులు మాట్లాడతారు. ఇది మాకు తెలుసు. కానీ అకస్మాత్తుగా పౌర సరఫరాల శాఖ మంత్రి వచ్చి దేవుడు చెయ్యి ఎరగొడితే తప్పేంటి, రథం తగిలి పడితే కొత్త రథం చేసుకోరా, రాముడు తలలు ఇస్తే కొత్త తలకాయ పెట్టుకోరా అని పౌర సరఫరాల శాఖ మంత్రి మాట్లాడతారు. మరి ఆ దేవాదాయ శాఖ మంత్రి ఏమంటారండి దీని గురించి అని మాట్లాడతారు అనుకుంటే, దేవాదాయ శాఖ మంత్రి ఏమంటాడు, అక్కడ ఉన్నటువంటి వక్ఫ్ భూములు కాపాడతాము, వాళ్ళకి అండగా నిలబడతాము, దర్గాలకి కావాల్సిన నిధులు సమకూరుతామని దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడతారు. ఇవాళ మేమేమంటామంటే ఏ శాఖ మంత్రి ఆ శాఖ విషయాలు చేస్తే ఆయా శాఖలకు సంబంధించినటువంటి సందిగ్ధ పరిస్థితి ప్రజలకు రాకుండా పోతుంది కదనేది ఉన్న ఎంతో కొంత వ్యాపక పరిజ్ఞానాన్ని మేము కూడా మీ ముందు ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నాం. ఇకపోతే భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు తెలుగుదేశం పార్టీతో జాగ్రత్తగా ఉన్నాం కాబట్టే వాళ్ళని ఇంటికి పంపించాం. మేము కనుక ఆతమరిచి ఉన్నట్టయితే మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళేవాళ్ళు. అరశాతంతో వెళ్ళిపోయిన వాళ్ళు, వేరే వాళ్ళు అబద్ధాలతో అధికారంలోకి వచ్చేటువంటి ప్రయత్నాలు మీరు చేస్తున్నప్పుడు మేము నిలువరించకుండా ఆ యొక్క ఎవరైతే అభిమానాన్ని చంపడానికి ప్రయత్నం చేసేటువంటి నాయకుడు ఉన్నాడో ఆయనకు దూరంగా నిలబడి మా ఓట్లు మేము వేసుకొని మా ఓట్లు కక్షపూరితంగా విధానాన్ని చేసినటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ మీకేసినటువంటి కొంతమంది ఓట్ల వల్ల
మీకు అధికారం రావడం జరిగింది. మీ మ్యాండేట్ లో ఉన్నటువంటి మా యొక్క కోపం ఓట్లు కూడా మీరు లెక్కేసుకోవడం మర్చిపోయినట్టున్నారు. అందుకనే అంకె తగ్గి చివరికి సంఖ్యలు మారిపోతున్నట్టు ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ మేము ఏమంటాం అంటే కేశవ్ గారు, ఆయన పాపం కష్టపడ్డారు, వీళ్ళు కష్టపడుతున్నారు, ఏమాత్రం బాధ ఇబ్బంది లేదు, అన్నదమ్ముల్లాగా ఈ రాష్ట్రాన్ని చక్కగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి చెప్తా ఉన్నామండి. వాస్తవానికి 1000 కోట్ల రూపాయలతో ఆయన పసుపు రంగులు వేశాడండి. 1000 కోట్ల రూపాయలతో ఆయన పరిపాలనలో పసుపు రంగులు వేశారు. ఏమాత్రం ఇబ్బంది పడకుండా వీళ్ళు కూడా 2800 కోట్లతో వీళ్ళు నీళ్లు రంగు వేసుకున్నారు. అదే విధంగా పాప ఆయన 4 బెల్ట్ షాపులు ఉంచేవాళ్ళు ఊరు మొత్తం, వీళ్ళు ఊరు మొత్తం లింక్ షాపులు పెట్టేటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు. ఆయన మద్యం 25 రూపాయలకి అమ్మారు, ఈయన 250 రూపాయలకి అమ్మారు. ఆయన ఇసుకని తీసుకొచ్చి ట్రక్కు 6000 రూపాయలకి అమ్మేటువంటి పరిస్థితి ఉండేది లారీ, ఈయన 30,000 రూపాయలు అమ్మేటువంటి పరిస్థితి చేశారు. ఏమాత్రం పోటీ పడకుండా ఒకళ్ళ భావాలు ఒకళ్ళ ఆలోచనలు ఒకళ్ళ లెక్కలు వాళ్ళు సమన్వయపరుచుకుంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని దగ్గరగా ఉంచి వాళ్ళు కలిసి చేసుకుంటున్నారు. మధ్యలో మేము జాగ్రత్త పడటం అవసరం లేదండి, మాకు బ్రహ్మాండమైనటువంటి జాగ్రత్త ఉంది. కాకపోతే మేము ఏమంటాం అంటే, ఈ రాష్ట్రంలో పోసాని కృష్ణమురళి అనే అతను తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి యొక్క తల్లిని వాళ్ళ కుటుంబాన్ని దూషించాడు దారుణంగా. దాని ఫలితంగా ప్రతిఘటన ఎదురైపోయింది. ఆయన భయపడి పారిపోయాడు అనుకున్నాం మేము. మళ్ళీ నిదానంగా ఈ విషయం జరిగిన తర్వాత నిన్న మంత్రివర్యులు సినిమాటోగ్రఫీ మంత్రి ఆయన తీసుకొచ్చి పత్రికా సమావేశం నిర్వహించాడండి. ఏం నిర్వహించాడు ఆయన సినిమాల గురించి చెప్పలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం బాగా చూసుకుంటుందంట, అన్ని సినిమాల్ని బాగా శుభ్రంగా చూసుకుంటుంది, ఇందులో ఎటువంటి అనుమానాలకు తావులేదని. వాస్తవంగా ఏం మాట్లాడతామంటే, ఏ వ్యక్తి అయితే ఒక వ్యక్తిని టార్గెట్ చేసి విమర్శిస్తున్నాడో ఆ వ్యక్తిని తీసుకొచ్చి ప్రశ్నించడం వెనకాల ప్రభుత్వం యొక్క దురుద్దేశం తెలుస్తూ ఉంటుంది. ప్రభుత్వం కనుక కూర్చొని పద్ధతిగా మాట్లాడి, ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడి, సినిమా విధానంలో ప్రజలకి సేవ చేసే విధంగా, సినిమా విధానంలో ప్రజలకు అవకాశం కల్పించే విధంగా, సినిమా విధానంలో దాని నుంచి రాబడి ప్రభుత్వం తీసుకునే విధంగా మా ఆలోచనలు ఉందని చెప్పుంటే ప్రజలు ఆశ్రయించేవాళ్ళు. కానీ ప్రత్యేకంగా పట్టుకొని ఈ జీవోలన్నీ ఏ విధంగా అయితే వకీల్ సాబుకి వర్తింపజేశారో, ఈ జీవోలన్నీ ఈ రోజున ఎంఆర్ఓల దగ్గర నుంచి ఆర్డీఓల దాకా వెళ్ళి సినిమా థియేటర్ల దగ్గర కాపలా కాసేటువంటి పరిస్థితి వచ్చినటువంటి భీమలా నాయక్ సినిమాలో చూపిస్తున్నారు. ఇది ప్రజలకు అనుమానం కలిగినటువంటి పరిస్థితి కేశవ్ గారు. ఈ అనుమానం వల్లే ఒక వ్యక్తి మీద కావాలని చెప్పి వేధింపులకు ఈ ప్రభుత్వం గురి చేస్తుంది అనేటువంటి ఆలోచన ప్రజల్లో కలిగింది. ఇది మేము అంటలేదండి, మేమందరం పార్టీలు దుమ్మెచ్చిపోతాయి, ఏటరీ వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకి కావాలని వీళ్ళు సెన్స్ ఆఫ్ లేదు, ఏది నాన్ సెన్స్ మాట్లాడు. మేము ఒక సెన్స్ ని ఒక పద్ధతిలో కనుక మీరు న్యూ సెన్స్ క్రియేట్ చేయకుండా ఉన్నట్లయితే మేము ఇవాళ నాన్ సెన్స్ మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉండదండి. ఈ మాట మీరు ఖచ్చితంగా వెల్లంపల్లి అని ఉంటే బాగుండేది. ఏందయ్యా నాన్ సెన్స్, నువ్వు పని పాట లేదు, నువ్వు గుళ్ళ గురించి మాట్లాడకుండా ఈ సినిమాల గురించి నీకు ఎందుకయ్యా నాన్ సెన్స్ ఆఫ్ యువర్ టాపిక్, అనవసరంగా ఇలాంటి టాపిక్లు మాట్లాడి రచ్చ చేసి ఇటువంటి ఈ విషయాలు చర్చ పెట్టొద్దని చెప్పని పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు ఆయన చెప్పుంటే బాగుంటుంది అనేది మా నమ్మకం అండి, అభిప్రాయం అండి. శ్రీరామప్రసాద్ గారు, సినిమా పరిశ్రమని ఆంధ్రప్రదేశ్కి తేవాలి అనేటువంటి ప్రభుత్వ సంకల్పానికి విపక్షాలే అడ్డం తగులుతున్నాయి. ఇప్పటిదాకా పరిశ్రమలు తేలేదన్నారు, ఇప్పుడు ఒక పరిశ్రమను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే రాద్ధాంతం చేస్తున్నారా? కేసీఆర్ గారు ఆవేశంగా అనేక విషయాలు మాట్లాడి ఆ మాటల మధ్యలో ఇప్పుడు చేతగారి ప్రభుత్వాన్ని తీసుకొస్తంలో వారి పాత్ర వాళ్ళ పాపం ఉందని ఒప్పుకున్న బాజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముందు. తర్వాత ఇప్పుడు గోవింద్ రెడ్డి గారు లాంటి పెద్దవారు, నిజంగా చెప్తున్నాను, గోవింద్ రెడ్డి గారు చాలా కష్టపడాల్సి వస్తుంది వాళ్ళ ప్రభుత్వం యొక్క అవకతవకలను సమర్థించడం కోసం. ఎందుకంటే ఎన్ని చెప్పినా అన్ని వేళ్ళు వారి యొక్క చూపిస్తున్నాయి. అసలు ఒక పరిశ్రమను తీసుకురావాలంటే ఎవరన్నా ఘర్షణ వాతావరణం క్రియేట్ చేస్తే వస్తుందండి ఎక్కడన్నా? ఒక పరిశ్రమను మీరు తీసుకురావాలి, సినిమా పరిశ్రమను తీసుకొద్దాం అనుకుంటున్నారు. తీసుకొద్దాం అనుకున్నప్పుడు ఏ పరిశ్రమ అయినా ఎవరైనా మన దగ్గరకు వచ్చి పెట్టుబడి పెడతారంటే ఇక్కడ ఒక స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుంది, ఘర్షణ ఉండదు. మనకి ఏదైనా ₹1 పెట్టుబడి పెడితే 10 పైసలో పావాలనో లాభం వస్తుంది అనే ఆలోచన ఉంటేనే కదా ఎవరైనా వచ్చి పెట్టేది. ఇక్కడ ఇవాళ ఘర్షణతో మొదలైన తర్వాత ఎవరు వస్తారనేది ఒకటి. దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని నిన్న కేటీఆర్ గారు ఏం చెప్పారు, అక్కడ మీరు ఇక్కడ పరిశ్రమని మీరు డెవలప్ చేయండి, అక్కడ రాజమండ్రి ఇదే కాదు ఇప్పుడు కాళేశ్వరం దగ్గర అక్కడ బోర్డుని మీకు షూటింగ్ స్పాట్లోనే చేసుకోండి అంటున్నారు. అంటే ఏం చేస్తున్నాం? మన చేతగాని పరిపాలకుల వలన మనకున్న నిజంగా భీమిలి కానీ అవి కానీ రాజమండ్రి పరిసర ప్రాంతాలు చాలా గొప్ప షూటింగ్ స్పాట్స్ కదండి అవన్నీ. అక్కడ మనకున్న అనుకూలతలను కూడా పక్క రాష్ట్రాన్ని కట్టబెడుతున్నారు.
ఇది దీనికి ఒకటే ఉదాహరణ అండి. గతంలో కూడా మీరు చూడండి, పీపీఎల్ మీద దాడి చేసిన తర్వాత పరిశ్రమలు వస్తున్నాయా ఇవాళ? ఇక్కడ ఏముంది అసలు? ఎఫ్డిఐ వస్తున్నాయా? ఎఫ్డిఐ ఆకర్షణలో అట్టడుగు స్థానంలో ఉంది మంది. మరి తెలంగాణ బ్రహ్మాండంగా ఉంది. ఇదే ఆలోచన ఏంటంటే ఈ ప్రయారిటీస్ ఫిక్స్ చేసుకోవడంలో ఉంటుంది గవర్నమెంట్. ప్రయారిటీస్ ఎట్లా ఉండాలంటే, మనం ఎవరన్నా ఒక పరిశ్రమ రావాలంటే అనుకూలమైన వాతావరణం, అనుకూలమైన గవర్నెన్స్ ఉండాలి. అదొకటి. ఇప్పుడు ఇక్కడ ఈ సినిమాకి సంబంధించి ఇలా శాంతి ప్రసాద్ గారు అన్ని చెప్పారు, నేను ఏం చెప్పగల. జియో 35 దగ్గర నుంచి మొత్తం క్లారిటీ వచ్చేసింది, ఏమి చెప్పగల. ఇది ఒక వ్యక్తి మీద, ఒక నాయకుడి మీద కక్షపూరితంగా చేసింది అనేది అది నిర్వివాదాంశం. ఒకటండి, అసలు ప్రభుత్వం ప్రయారిటీస్ ఏంటి? ప్రభుత్వానికి ప్రయారిటీస్ ఏంటి? చక్కగా తక్కువలో మేము అందించడం కోసం, ఒక వినోదం అందించడం కోసం పేదవారికి అనేది ఒక ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు. మీరు ఇక్కడ పేదవారికి అందించాల్సింది ఇది ఒకటేనా? వాళ్ళు 100 కోట్ల పెట్టి సినిమా తీసిన 5 రూపాయలు చూపించగలరా? రెండోదండి, మీరు ఏమేమి తీసుకోవాలి ప్రయారిటీస్? పేదవారికి అన్నం పెట్టాలి. అన్న క్యాంటీన్లు ఏం చేశారు మీరు? అన్నం పెడుతున్నారా వాళ్ళకి? అనేక రాయితీలు ఎత్తేసారు కదా పేదవారికి, ట్యాక్స్లు పెంచారు కదా, మరి ఈ కరెంట్ ఛార్జీలు పెంచారు కదా, బస్ ఛార్జీలు పెంచారు కదా, మద్యం వచ్చేటప్పటికి మేము ఏది మా మద్య నిషేధం అమలు చేస్తున్నారని అది కంటిన్యూ చేస్తున్నారు కదా. వీటిలో ఇంకోటండి, అన్నిటికన్నా ముఖ్యమైనది పంచాయతీరాజ్ వ్యవస్థకు వచ్చిన డబ్బులు కూడా తీసేసుకుని పంచాయతీరాజ్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు కదా. వ్యవసాయదారులు అమ్ముకుంటే అసలే పాపం వాళ్ళు అప్పుల్లో ఉండి అనేక బాధల్లో ఉంటే మీరు వారు అమ్ముకున్న ధాన్యానికి ఎన్ని రోజులకి ఇస్తున్నారు మీరు డబ్బులు? ఇవన్నీ వదిలేసి, ఈ ప్రయారిటీస్ ఏమి వదిలేసి ఎంఆర్ఓ వాళ్ళని, విఆర్ఓ వాళ్ళని తీసుకెళ్లి థియేటర్ దగ్గర కాపలా కడుతున్నారు. బ్లాక్ టికెట్ గురించి మాట్లాడుతున్నారు. నిన్న బ్లాక్ టికెట్స్ గుడివాడలో బ్లాక్ టికెట్స్ అన్ని దొరికిన థియేటర్ మొన్న 2 మంత్రులు ఓపెన్ చేసిందే, దాని మీద వైసీపీ నాయకుడు ఆ థియేటర్కి వెంటనే అనుమతి ఇవ్వలేదని అక్కడ తహసీల్దార్ మీద దుర్భాషగానే దాడి చేసింది. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పండి, బ్లాక్ టికెట్ చేసింది ఎవరు? మీ ప్రభుత్వం కదా, మీ మనుషులు కదా, మీ వైసీపీ వాళ్ళు కదా. అంటే ఈ విధంగా గోవింద్ రెడ్డి గారు బ్లాక్ టికెట్ లో కూడా డబ్బు దోసుకుందామని ప్లాన్ చేస్తున్నారో ఏమిటి నాకు అర్థం కావట్లేదు. ఒక ప్లానా? గోవింద్ రెడ్డి గారు సమాధానం చెప్పండి. ఇక్కడ మొదలైన బ్లాక్ టికెట్ లో దోసుకుంటారా? ఒక్క నిమిషం గోవింద్ రెడ్డి గారు. యశవ్ గారు, నేను ఇంతకు ముందు కూడా అంటే శాంతి ప్రసాద్ గారు కానీ శివరాం ప్రసాద్ గారు కానీ వాళ్ళు అంటే ఒకటి మైక్రో లెవెల్లో కాకుండా మనం మ్యాక్రో లెవెల్లో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎవరము ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకెళ్తున్నామని చెప్పి. నేను ఇంతకు ముందు కూడా వారు ఏమంటున్నారంటే, అయ్యా మీరు చాలా విషయాలు ఉన్నాయని చెప్పి శాంతి ప్రసాద్ గారు, మీరు ఎక్కడెక్కడ ఏం చేశారని చెప్పి మనము ఒక నిమిషం కంక్లూడ్ చేద్దాం, టైం అయిపోతుంది. శివరాం గారు టైం అయిపోతుంది, కంప్లీట్ చేద్దాం. అంటే గోవింద్ రెడ్డి గారు, ఈ ప్రజల యొక్క ఈ యొక్క తలసరి ఆదాయం ఎలా పెంచాలి, బీద ప్రజలు, రైతులు, మిగతా వాళ్ళందరినీ కూడా జీవన ప్రమాణాలను ఎలా పెంచాలి, చట్టబద్ధత ఎలా కల్పించాలి అనేటువంటిది, ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయండి. ఇలాగ వాళ్ళు చాలా చాలా అంశాల గురించి శాంతి ప్రసాద్ గారు మాట్లాడారు. ఒక్కొక్క అంశం మీద కనీసం 2-3 ఈ సబ్జెక్ట్ కంక్లూడ్ చేద్దాం మనం. గోవింద్ రెడ్డి గారు ఈ అంశాన్ని కంక్లూడ్ చేద్దాము. ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యల ద్వారా తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి వచ్చే వాతావరణం ఉందా? ఇందాక శివరాం ప్రసాద్ గారు అన్నట్టుగా చివరికి రాజమండ్రి లాంటి లొకేషన్స్ లో షూటింగ్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. కోనసీమ లాంటి ప్రాంతాలు తెలంగాణలో ఉన్నాయని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఆఫర్ చేస్తుంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? అదే చంద్రబాబు గారు 5 ఏళ్లలో ఏమన్నా ఒక్క చిన్న ప్రయత్నం చేసిందా? ఒక్క ఇండస్ట్రీ అన్నా తెచ్చాడా? ఆయన ఎందుకు ఊరిక శివరాం ప్రసాద్ గారు పెద్దగా మాట్లాడుతున్నారు? చంద్రబాబు గారు ఏం చేశారు 5 ఏళ్లలో చెప్పండి మీరు. అది ఆ పని కూడా మేము చూపిస్తాం. ఈ సినీ ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్ కు తీసుకొస్తాము. సినిమా పరిశ్రమలో కూడా ఇబ్బందులు లేకుండా ఆ ఇండస్ట్రీలో ఉండే వాళ్లకు మెచ్చినటువంటి విధానాన్ని తీసుకొస్తాము. అది మీరందరూ హర్షించండి. మీరు 5 సంవత్సరాలు రాజకీయాలు చేశారు కానీ ఎక్కడ కూడా ఏ డెవలప్మెంట్ చేయలేదండి. మీరు ఆ రాజధాని మీద పడి అక్కడ కోట్లు దండుకోవాలని మీ పార్టీ వాళ్ళకంతా భూములు ఇప్పించి
1,00,000 కోట్లు డబ్బులు సంపాదించి Right, మళ్ళీ right. ఎలక్షన్లలో గెలవడానికి మీరు చేసిన ప్రయత్నం. అందుకనే అక్కడ కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. మీరు ఎక్కడ గెలవలేదండి. ఆ రాజధాని ప్రాంతంలో కూడా మీకు ఓట్లు రైట్ 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 థ్యాంక్ యూ గోవింద్ రెడ్డి గారు. విధానం అలా. థ్యాంక్ యూ గోవింద్ రెడ్డి గారు, శివరామప్రసాద్ గారు, బాజీ గారు, శాంతి ప్రసాద్ గారు కూడా ధన్యవాదాలు. ఇది సినిమా పరిశ్రమని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వం కఠినంగా నిబంధనలు అమలు చేస్తుందనేది అధికార పార్టీ వాదన. కానీ మరోవైపు నుంచి జరుగుతున్నటువంటి తతంగం అంతా కూడా కేవలం రాజకీయ కుట్ర, ఒక వ్యక్తి మీద కక్ష సాధింపు చర్యగానే కనిపిస్తోందని జనసేన పార్టీ నాయకులు వాదిస్తున్నారు. సినిమా విషయంగా చూస్తే భీమ్లా నాయక్ ఓవర్సీస్ లో కూడా సూపర్ హిట్ అయినటువంటి టాక్ వస్తుంది. అలానే హైయెస్ట్ గ్రాసర్స్ లో 6వ స్థానంలో నిలిచినట్టుగా రికార్డులు చెబుతున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో సినిమా చుట్టూ రాజకీయం ఏ విధంగా తిరుగుతుందో చూడాలి. ఇది వాళ్ళ బిగ్ డిస్కషన్. కీప్ వాచింగ్.